హలో కైండ్ హార్ట్స్. ఈ సమ్మర్లో వేడి పొక్కులకు చెక్ పెట్టేద్దామా? ఎంత పౌడర్ రాసినా ఈ వేడి పొక్కులు చెమటకాయలు తగ్గడం లేదా? అయితే మీరు బయట పోయడం కాదు, లోపల మార్చాలి. ఎందుకో తెలుసా? ఎక్స్టర్నల్గా మనం ఏం చేసినా, అంటే పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏమి మన బాడీలోకి చేర్చిన లైక్ అప్లై చేసిన ఇంటర్నల్గా మన బాడీ కూల్గా లేకపోతే ఇవేం చేసినా మనకి రిజల్ట్ కనిపించదు. సో నేను ఒక 2 సీక్రెట్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టిప్, బాడీ ఇంటర్నల్ కూలింగ్. ఇది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందని మీకు ముందుగానే చెప్పా. అయితే గోంద్ కతీరా ఇందుకు నంబర్ 1 అన్నమాట. సో ఇది బాదం జిగురు కాదు. చాలామందిని అంటే మన ఇండియాలో బాదం పిసిన్ అని అంటారు, కానీ ఇది బాదం జిగురు కాదు, న్యాచురల్ గమ్ అనమాట. ప్లాంట్ రెజిన్లోంచి తీస్తారు. ఇది ఐస్ కంటే చల్లటిది. రాత్రంతా నీళ్ళలో నానబెడితే ఇలా జెల్లీలా అయిపోతుంది. దీన్ని షర్బాత్ లేదా పాలలో కలిపి తాగండి. బాడీ లోపల కూల్ అయితే బయట పొక్కులు వచ్చే ఛాన్సే ఉండదండి. సో దీని లింక్ ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక టిప్ 2, పటికండి, అలూమ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మన తాతల కాలం నాటి ట్రిప్. స్నానం చేసే నీళ్ళలో ఈ పటిక ముక్కను ఒక్క నిమిషం తిప్పండి. ఈ నీళ్ళతో స్నానం చేస్తే చెమట వాసన రాదు, బ్యాక్టీరియా చచ్చిపోయి పొక్కులు మాయమవుతాయి. సో ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కంపల్సరీగా షేర్ చేస్తాను. మరి ఈ సమ్మర్లో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.